కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలే తమ ప్రచార అస్త్రాలని బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేష్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు గడుస్తున్నా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం హామీ తప్ప మరి ఏ హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. తాము గెలిస్తే నియోజకవర్గం సమస్యలని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామంటున్న క్యామ మల్లేష్తో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. ప్రజా సంక్షేమ పథకాలతో పాటు కేసీఆర్ నేతృత్వంలో చెప్పిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రధాన ఎజెండాగా ప్రజల్లోకి వెళ్తూ విస్తృత ప్రచారం నిర్వహిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. దీనిలో భాగంగా భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేష్ ప్రస్తుతం నగరకల్ నియోజకవర్గ పరిధిలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. అన్న చెప్పండి, ప్రచారం ఎలా సాగుతుంది? ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేస్తున్న ప్రచారంలో ప్రజలకు ఏమి వివరిస్తున్నారు? ప్రచారం బ్రహ్మాండంగా సాగుతూ ఉంది. శనికావేశంలో కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ప్రజలకు రావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా కట్ అయినాయి. అబద్ధ మాటలు చెప్పారు. ఇవాళ రైతులకు రైతు బంధు ఇవ్వడం లేదు, రైతు బీమా ఇవ్వడం లేదు, యాదవులకు గొర్రెలు ఇవ్వడం లేదు, గంగపుత్రులకు చేపలు ఇవ్వడం లేదు, పద్మశాలీలకు చేయూతనివ్వడం లేదు, విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇవ్వడం లేదు. 6 స్కీములు అని చెప్పారు. ఒక ఉచిత బస్సు తప్ప ఉన్న స్కీములను అన్నీ రద్దు చేశారు. తప్పకుండా ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల ఒరిగింది ఏమీ లేదు. ఈ రాష్ట్రానికి దిక్కు దశ అన్నీ కూడా కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే బాగుంటుందని పార్లమెంట్ ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించడానికి అందరూ కూడా సిద్ధంగా. ప్రధానంగా చెప్పండి, మీరు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రధానంగా గుర్తిస్తున్నటువంటి సమస్యలు అంటే వీటిని ఏ రకంగా ప్రజల్లోకి తీసుకెళ్లి రేపు మీరు గెలిచిన తర్వాత ఏ రకంగా వాటి పరిష్కారం కృషి చేస్తారు? ప్రజాప్రతినిధిగా సమస్యలంటూ కాదు, ఈ ప్రాంత అభివృద్ధికి నేను కృషి చేస్తాను. యాదాద్రి వరకు మెట్రో రైల్, ఈ తుంగతుర్తి నకరేకల్ మధ్యన ఒక ఐటీ హబ్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తా. ఎప్పటికప్పుడు సమస్యలు వస్తూనే ఉంటాయి. అవి పరిష్కారం చేయడానికి నేను ఏదో ఢిల్లీకి వెళ్ళో ఏమైనా చెంచాగిరి చేసిన లీడర్నో కాదు, కార్యకర్తలకి వెళ్ళి పుట్టిన లీడర్ను. తప్పకుండా కార్యకర్తలు ప్రజల మధ్య నుండి ప్రజలకు ఏ సమస్యలున్నా పనిచేస్తారు. సో కార్యకర్తలతో ప్రధానంగా మీరు మమేకమవుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఏ రకంగా ప్రచార పర్వం సాగబోతుంది? ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వీరు చేస్తున్న విమర్శలు అవుతున్నా వీటికి ఏ రకంగా ప్రజలకు సమాధానం చెప్తారు? ఏం విమర్శలు చేస్తున్నారు వాళ్ళు? బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ప్రధానంగా మొత్తం అవినీతి జరిగింది. అవినీతి జరిగిన తర్వాత కేసుల్లో ఉంటున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, లిక్కర్ కేసు కావచ్చు, ఇట్లాంటి కేసులు చాలా మెన్షన్ చేస్తూ ప్రజలంతా కూడా కాంగ్రెస్కు బీజేపీ కోటలను కోరుతున్నటువంటి పరిస్థితి 2 పార్టీల నుంచి ఉంది. దీన్ని ఏ రకంగా ఎదుర్కోబోతున్నారు? ప్రజలను మీరే రిక్వెస్ట్ చేయబోతున్నారు? సిగ్గున్నదా? ఏం ఫోన్ ట్యాపింగ్ ఒక కేసు, లిక్కర్ది ఒక కేసు. వాళ్ళ 120 రోజులు దాటిపోయింది వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చి. ఏ విధమైన అధికారం వాళ్ళ చేతులు ఉంది? ఏమైనా తీసి బయట పెట్టమనండి. మైండ్ గేమ్ ఆడుకుంటా లేనిపోని కళ్ళబొల్లి మాటలు చెప్పి మనసులో మూడ్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుర్రు. మొదలు రేవంత్ రెడ్డి కుర్చీ గుంజనిక తయ్యారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన లాగున ఆయనను చదువుకోమాను. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రధానమైనటువంటి సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్లి వాటిని వివరించడంతో పాటుగా ఇక్కడ ప్రధానంగా భువనగిరి నియోజకవర్గంలో గతంలో ఎంపీగా పనిచేసినటువంటి బూర నరసాడు కావచ్చు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, వీరిద్దరిలో ప్రధానంగా మీ పార్టీ అంటే బీఆర్ఎస్ అభ్యర్థిగా మీకు ఎవరు పోటీ, ఎవరి ద్వారా మీరు అసలు ప్రధానంగా పోటీ ఎదుర్కోబోతున్నారు? నాకు ఇద్దరు పోటీ కాదు. చామల కిరణ్ రెడ్డి ప్యారాచూట్, బూర నర్సే వచ్చిండు డాక్టర్గా. కేసీఆర్ గారు టికెట్ ఇస్తే ఆయన ఎంపీగా పోటీ చేసిండు, గెలిచిండు, ఓడిపోయిండు. ఇప్పుడు ఆయన శనికావేశంలో పోయి పరిశాన్లో పడ్డాడు. ఆయనకి ఎజెండా ఏముంది? మోడీ గుడి రెండే. గుడి ఆల్రెడీ మన ముత్తాతల కాలం సంది రాముని చేస్తాం. మోడీ ఏంది? మోడీ ఓ ప్రధానమంత్రి అయ్యిండు. ఆయన తెలంగాణ రాష్ట్రానికి ఉద్ధరించింది ఏం లేదు. వాళ్ళిద్దరు నాకు పోటీ కాదు. నా సీనియారిటీ 35 సంవత్సరాలు. నేను ఏదికెళ్ళో మీదికెళ్ళి ఊసిపడ్డోని కాదు, కార్యకర్తల కళ్ళు వచ్చినాను. జనాల దగ్గరికి పోతా, దండం పెడతా, ఓట్లు అడుగుతా. కేసీఆర్ గారి నాయకత్వం తప్పకుండా నన్ను ప్రజలు గెలిపిస్తారు. ప్రధానంగా కేసీఆర్ నాయకత్వంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అవుతున్నాయి. వీటి ద్వారానే తాము ప్రజల్లోకి వెళ్తాను. కేసీఆర్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని కూడా క్యామ మల్లేష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరొక పక్కన బీజేపీ, కాంగ్రెస్ 2 కూడా తనకు పోటీ కావాలని కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది.